హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డివోషనల్ జ్యోతి ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు విషయం, ఒకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుణ్ణి భక్తితో పూజించి, ఓ పరమేశ్వర నాథ, స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంటూ కలిపిన దోషం, అలాగే భూలోకమందున మనుషులందరూ పెద్దలను, బ్రాహ్మణులను, భక్తులను దూషించిన దోషం మరియు పరులను హింసించిన దోషం, పాపం ఏ విధంగా పరిహారమగునో చెప్పవలసినదిగా ప్రార్థించగా, పరమదయామగుడగు పరమశివుడు, ఓ ప్రియా పార్వతీదేవి, గోవునందు సమస్త దేవతలు కలరు. ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవతలు కొలువై ఉంటారు. అట్టి గోవును పూజించిన సర్వ పాపములు నశించును. ఆ గోవునందు పాదములలో రుణ పితృదేవతలు, గొలుసులలో తులసీ దళములు, కాళ్ళలో సమస్త పర్వతాలు మారుతి కలరు. నోరులో లోకేశ్వరం, నాలుకలో 4 వేదములు, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్యచంద్రులు, చెవులలో శంఖచక్రాలు, కొమ్ములలో యముడు, ఇంద్రుడు ఉన్నారు. అలాగే కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీక్షేత్రం మరియు ప్రయాగా నదులు ఉండును. ఉదరమున పృథ్వీదేవి, వెన్నులో భరద్వాజ మహర్షి, కుబేరుడు, వరుణదేవుడు, అగ్నిదేవుడు ఉందురు. ఉదరమున ఇంకోవైపు సనక సనందనాది సనత్కుమారులు, తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్యకిరణములు, తోలులో ప్రజాపతి, రోమావళిలో త్రిశంత్కోటి దేవతలు, పిరుదులయందు పితరులు, కర్రి కావేరీబోలు, పొదుగునందు పుండరీకాక్షుడు, స్తనాలయందు సప్త సముద్రాలు, ఆవు పాలయందు సరస్వతీదేవి, ఆవు పెరుగుయందు నర్మదా నది, ఆవు నెయ్యునంది అగ్నిదేవుడు, బొడ్డున శ్రీకమలం, అమృతం, కడుపులో ధరణీ దేవతలు, గోపచింతలో గంగా, యమున, ప్రయాగ, త్రివేణి నదుల తీర్థం, గోమయంలో మహాలక్ష్మీదేవి కొలువై ఉందును. గోవు పాదధూళి సమస్త పుణ్యనదుల తీర్థముల కన్నా గొప్పది. కాబట్టి ఓ పార్వతీదేవి, ఈ గోవు మహత్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మహత్య మహాపాతకములన్నీ తొలుగును. ప్రతి అమావాస్య నాడు పఠిస్తే 3 నెలల మహాపాపములు తొలుగును. నిత్యము ప్రతిరోజు సంధ్యవేళ పఠిస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహము కలుగును. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి 3 తరాల పితృదేవతలు తరించెదరు. గోవుకు తృప్తిగా మేత, శనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తిపడి దీవించెదరు. గోవుకు మనసారా నమస్కరించినా కూడా మంచి ఫలితమును ఇచ్చును. గోవు చుట్టూ 5 సార్లు ప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణం చేసిన దానితో సమానం. గోవును పూజించితే సమస్త దేవతలను పూజించిన ఫలితం ప్రాప్తించును. గోమాతను దర్శించి గోప్రదక్షిణం చేసిన వారికి అఖండ పుణ్యము లభించును. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోవును పూజ చేసిన వారు సమస్త పాపముల నుండి బంధవిముక్తం అవుదురు. శ్రీ మహావిష్ణుమూర్తి సాన్నిధ్యమును పొందుదురు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంత కోటి పుణ్య ఫలములు పొంది మంచి శుభాలను పొందుదురు. 41 రోజులు పుణ్య చేసిన పుణ్యఫలం గోవత్స ద్వాదశి నాడు పూజిస్తే పొందుదురు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. అదేవిధంగా మనందరం కూడా గోవును పూజ చేసి సమస్త పుణ్యములను పొందుదాం. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని అంటారు కదా. అమ్మలాంటి గోమాతను రక్షించుకుందాం. కుదిరిన వాళ్ళం తప్పకుండా పెంచుకుందాం. కుదరని వాళ్ళం గోశాలలను ప్రోత్సహిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాతృభాషలోనే మాట్లాడుకుందాం. ఇతర భాషలను గౌరవిద్దాం. గోమాతాకి జై. జై బోలో గోమాతాకి జై. గోవు అంటే ఇష్టం ఉన్న వారందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.